అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది అరబ్ కంట్రీస్లో చాలా ఇష్టంగా తినే గేమతులండి. ప్రతిరోజు రంజాన్ నెలలో ఖచ్చితంగా చెయ్యాలండి. అరబ్ కంట్రీస్కి కొత్తగా వచ్చే సిస్టర్స్కి నా వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. నా ఛానల్లో గేమత్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మైదా గేమత్ కూడా ఉందండి, మైదా పిండితో చేసే గేమత్తులు కూడా ఉన్నాయి నా ఛానల్లో. ఇది రెడీమేడ్ పిండి అండి, చూపిస్తాను మీకు ఎలా చేయాలో. ప్లీజ్ కొత్తగా ఎవరైనా ఇలా వీడియో చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది రెడీమేడ్ గేమత్ ప్యాకెట్ అండి. ఈ డబ్బాలో మాకు ఖమీరా ఇలా ఇస్తాడు, కానీ మేము ఇది యూస్ చేయమండి, పాడేస్తాము. మేము ప్రత్యేకించి ఈ ఖమీరాని యూస్ చేస్తామండి. జిలేబీలో కానీ, గేమత్తులో కానీ, పిజ్జాలో కానీ ఈ ఖమీరాని యూస్ చేస్తాం మేము. ప్యాకెట్ ఓపెన్ చేసుకుని గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో పెద్ద స్పూన్తో ఖమీరా 1 స్పూన్ వేసుకోవాలండి. పెరుగు డబ్బా 1 వేసుకోవాలండి. నీళ్ళు ఈ పెరుగు డబ్బాతోనే కొలత 2 కప్పుల నీళ్ళు, ఇదే పెరుగు డబ్బాతో 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. మజ్జిగ కూడా యూస్ చేయొచ్చండి, సరిపోతాయి నీళ్ళు. కొలత ఇంకోసారి చెప్తున్నానండి, పెరుగు డబ్బా 1, అదే డబ్బాతో 2 డబ్బాలు మంచినీళ్ళు. మనం మజ్జిగ కూడా యూస్ చేయొచ్చండి. అరబ్ కంట్రీస్లో చాలా రకాల పెరుగు డబ్బాలు ఉంటాయి, కానీ ఈ గ్రీన్ కలర్ పెరుగు డబ్బాయే గేమత్కి చాలా బాగుంటుందండి. గేమత్ పిండి కలిపి అయిపోయిందండి. ఈ విధంగా ఉండాలి, క్లిప్లో చూపించిన విధంగా. ఎండాకాలం అయితే బయట పెట్టేసుకోవచ్చండి మూత పెట్టి. అది చలికాలం అయితే స్టవ్ కింద, అంటే గాలి వెళ్ళని చోట పెడితే బాగా ఉబ్బుద్ది అన్నమాట. మన ఛానల్లో పంచదార పాకం వీడియో కూడా ఉందండి, ఒకసారి చెక్ చేయండి. నూనె వేడైన తర్వాత గేమతులు వేయడం స్టార్ట్ చేసేసారండి మా ఆంటీ గారు. మా మేడం వల్ల అమ్మగారు కూడా చేత్తోనే వేస్తారండి గేమతులు. కోవిటి మేడం చేత్తోనే వేస్తారు. అదేవిధంగా మా ఆంటీ గారు కూడా చేత్తోనే వేసేస్తారండి గేమతులు. నాకైతే ట్రై చేశాను, నాకు రాలేదు. నేను స్పూన్తో వేస్తానండి. నెల మొత్తం ప్రతిరోజు గేమతులు చేస్తారండి ఈ అరబ్ కంట్రీస్లో. ఈ పంచదార పాకం గేమతుల కోసం తయారు చేసామండి. ఇప్పటికి 2 సార్లు తయారు చేసాము, రంజాన్ స్టార్ట్ అయిన కాడి నుంచి. మన ఛానల్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. గేమతులు వేసినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. వేసిన తర్వాత దగ్గరుండి హైలో పెట్టి తొందరగా కలుపుతూ ఉండాలండి. అప్పుడే ఈక్వల్గా ఒకే రంగులో వస్తాయి గేమతులు. చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి, క్రిస్పీగా. చూసారా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఈ గేమతులని మనం పంచదార పాకంలో వేయచ్చు చల్లారిన తర్వాత. ఇంకా రెండోసారి కూడా రెండో వాయి ఇలాగే వేసుకోవాలండి. చేయి తడుపుకుంటా ఇలా వేసుకుంటా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, క్లిప్లో చూపించిన విధంగా. అంతేనండి గేమతు చేయడం. నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పంచదార పాకం కొంచెం వేడి చేసుకుని చూడండి, గేమతులు వేసి ఇలా కలపాలండి. ఈ విధంగా బాగా కలుపుకుంటే గేమతులకి పంచదార పాకం అనేది బాగా అంటుకుంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, క్లిప్లో చూపించిన విధంగా. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అంతే ఫ్రెండ్స్, గేమత్ అయితే తయారైపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ నైస్ డే. చూడండి, డెకరేషన్ అయితే ఇలా చేయాలి. దానిపైన నువ్వుపప్పు వేసుకోవచ్చు, ఇంకా పిస్తా వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం మేడం గారిది. Thanks for watching. Like and comment. Subscribe.